మల్టీప్లెక్స్ చైన్ ని విస్తరిస్తోన్న సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ స్కెచ్ అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క మల్టీప్లెక్స్ బిజినెస్ ని మహేష్ పరుగులు పెట్టిస్తున్నారు. ఏషియన్ ఫిల్మింగ్ అధినేత సునీల్ నరాంగ్ తో కలిసి ఏఎంబీస్ బ్రాండ్ ని క్రియేట్ చేసిన ఆయన దీనిని దేశవ్యాప్తంగా విస్తరించే ప్లాన్ ని అమలు చేసే పనిలో ఉన్నాడు. స్టార్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ ఒక్కో మల్టీప్లెక్స్ థియేటర్తో సర్ది పెట్టుకుంటే మహేష్ మాత్రం భారీ చైన్ సిస్టమ్ని క్రియేట్ చేయబోతున్నారు. తొలి ప్రయత్నంగా హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏరియాలో ఏఎంబి సినిమాల పేరుతో తొలి మల్టీప్లెక్స్ని ప్రారంభించారు. ప్రస్తుతం అది ఐటీ కారిడార్కు అత్యంత సమీపంలో ఉండడం, లగ్జరీ జనావాసాల మధ్య ఉండడంతో దీనికి ప్రేక్షకుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు పలు బ్రాండ్స్ కి సంబంధించిన రెస్టారెంట్స్, క్లాతింగ్ షోరూమ్స్ వంటి వివిధ మినీ షోరూమ్స్ ఉండడంతో వీకెండ్స్ లో ప్రేక్షకులు అధిక సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దీంతో సిటీలో మరిన్ని మల్టీప్లెక్స్లకు శ్రీకారం చుట్టాలని ప్లాన్ చేసిన మహేష్ ఇప్పటికే హకీంపేట్, ఆర్టీసీ క్రాస్ రోడ్లలో 2 థియేటర్లను మొదలుపెట్టారు. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ దశలో ఉన్న ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. సిటీలో మరిన్ని మల్టీప్లెక్స్లని సునీల్ నరాంగ్ తో కలిసి ప్లాన్ చేస్తున్న మహేష్ బెంగళూరులోను కపాలి థియేటర్ ప్రాంగణంలో ఏఎంబి సినిమాస్ కపాలి థియేటర్ ని జనవరి 16న లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో చెన్నైలో భారీ స్థాయిలో మల్టీప్లెక్స్లకు శ్రీకారం చుట్టబోతున్నారట. దాంతో పాటు గోవాకు కూడా తన మల్టీప్లెక్స్ థియేటర్ల చైన్ ని విస్తరించే పనిలో ఉన్నట్టు టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. 3D స్క్రీన్స్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్స్ తో పాటు ఐమాక్స్ టెక్నాలజీ థియేటర్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారట. ఇదిలా ఉంటే మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్న అత్యంత ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ వారణాసిలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మరో 7 నెలలు పూర్తయితే షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇక మిగిలింది విఎఫ్ఎక్స్ వర్క్. దానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ భారీ పాన్ వరల్డ్ మూవీని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా టీం ప్రకటించింది. అయితే సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో టీం క్లారిటీ ఇచ్చింది. 2027లో పక్కాగా వస్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. అయితే మార్చిలో వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటుంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని మరికొంతమంది అంటున్నారు. కొందరు హీరోలు స్క్రీన్ పైన కనిపించేదానికి, బయట ఉండేదానికి చాలా భిన్నంగా ఉంటారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. మహేష్ ఆఫ్ స్క్రీన్లో చాలా రిజర్వ్డ్గా కనిపిస్తారు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడరు. కానీ ఒక్కసారి ఆయన మాట్లాడారంటే ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని తట్టుకోవడం చాలా కష్టమని ఆయనతో పాటు కలిసి ట్రావెల్ చేసిన ఎంతో మంది చెప్తూ ఉంటారు. ఇప్పటికే పలువురు మహేష్ గురించి, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి, సెట్స్లో మహేష్ చేసే అల్లరి గురించి చెప్పగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్తో వరుసగా 3 సినిమాలు చేసిన డైరెక్టర్ గుణశేఖర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మహేష్, గుణశేఖర్ కాంబినేషన్లో అర్జున్, ఒకడు, సైనికుడు అనే 3 సినిమాలు రాగా వీటిలో ఒక్కడు సినిమా తిరుగులేని విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో అందరికీ గుర్తుండే కామెడీ ట్రాక్స్లో ధర్మవరపు ఫోన్ సీన్ ఒకటి ఉంటుంది. కొత్తగా ఫోన్ కొన్న ధర్మవరపు చెప్పిన ఫోన్ నెంబర్కు ఫ్రెండ్స్తో కలిసి మహేష్ తెగ ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టే సీన్ మీ అందరికీ గుర్తుంది కదా. అయితే ఆ సీన్లో ధర్మవరపు చెప్పే ఫోన్ నెంబర్ ఆ సినిమా నిర్మాత ఎంఎస్ రాజుదేనట. సినిమాలో ఆయన నెంబర్ వాడాలనే ఐడియా ఇచ్చింది మరెవరో కాదు, స్వయంగా మహేష్ బాబే అని చెప్పారని గుణశేఖర్ తెలిపారు. అలా రెగ్యులర్గా మనం వాడే నెంబర్ ఇస్తే త్వరగా ఆయనకు ప్రాబ్లం అవుతుందని గుణశేఖర్ ఎంత చెప్పినా వినకుండా మహేష్ బాబు అప్పుడు చూసుకుందాంలే కానివ్వండి అంటూ ఆ నెంబర్ పెట్టేశాడని, సినిమా రిలీజ్ అయ్యాక ఎంఎస్ రాజుకు మహేష్ ఫ్యాన్స్ నుంచి విపరీతమైన కాల్స్ వచ్చాయని, ఆ సినిమా హిట్ అవ్వడంతో ఎంఎస్ రాజు కూడా ఆ విషయాన్ని ఎంజాయ్ చేశారని గుణశేఖర్ వెల్లడించారు. సైలెంట్గా కనిపించే మహేష్లో ఈ అల్లరితనం కూడా ఉందా అని ఆశ్చర్యపోతూ ఫ్యాన్స్ ఈ విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమాల్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా చుట్టూ రోజుకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తిరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ కాన్సెప్ట్తో వస్తున్న ఈ మూవీ విజువల్స్ ఎలా ఉండబోతున్నాయో అని అంతా ఇంట్రెస్టింగ్గా చర్చించుకుంటున్నారు. సాధారణంగా రాజమౌళి సినిమాలంటే షూటింగ్ పనులు చాలా కాలం పాటు సాగుతూ ఉంటాయి.
దానివల్ల సినిమాలు అనుకున్న సమయానికి థియేటర్లలోకి రావని చాలా మందిలో ఒక రకమైన కన్ఫ్యూషన్ ఉంటుంది. గతంలో త్రిబుల్ ఆర్, బాహుబలి సినిమాల విషయంలో కూడా రిలీజ్ డేట్ మారడం మనం చూసాం. అయితే మహేష్ బాబు సినిమా విషయంలో మాత్రం అలాంటి డౌట్కు తావు లేదంటూ టీం ముందే క్లారిటీ ఇస్తోంది. ఈ క్రమంలోనే వారణాసి అఫీషియల్ ఎక్స్ ఖాతాలో ఒక సరికొత్త అప్డేట్ను షేర్ చేశారు. గతంలో రిలీజ్ చేసిన కాన్సెప్ట్ గ్లిమ్స్ విజువల్స్ను మరోసారి హైలైట్ చేస్తూ ఈ సినిమా 2027లోనే వస్తుందని గట్టిగా చెప్పారు. అంటే ఈ సినిమా ఆలస్యం అవుతుందేమో అని భయపడే ఫ్యాన్స్కి జక్కన్న టీం ఒక పక్కా క్లారిటీ ఇచ్చిందని చెప్పొచ్చు. గ్లోబల్ టోటర్ ఈవెంట్లో చెప్పినట్లే 2027లో ఫిక్స్డ్గా ఈ మూవీ వస్తుందని గుర్తు చేశారు.